ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక దుర్గమ్మ ఆలయానికి భవానీలు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్స్ లో గంటల తరబడి ఎదురు చూస్తున్నారు భవానీలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. నైవేద్యం ఇచ్చే సమయానికి భక్తులందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి మనం వాళ్ళతో భవానీలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అందరూ? విశాఖపట్నం నుంచి. దాదాపు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు భవానీ? 6 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం భవానీ. అనిపిస్తున్నాయి ఏర్పాట్లు కానీ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని భవానీ లాస్ట్ ఇయర్ మీద పోల్చుకుంటే ఈసారి చాలా బాగుంది. చెప్పండి భవానీ, ఎలా? చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇంతలాగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈసారి మాత్రం బాగా ఈజీగా వెళ్ళిపోవాల్సిన అవసరం. అమ్మవారి గుడికి వచ్చినప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడతారు, కానీ ఇప్పుడు విజయవాడలో ఈ దేవస్థానం వారు చాలా ఫెసిలిటీస్ కల్పించారు. ఎక్కడెక్కడ మంచినీళ్ళు ఇచ్చారు, అలాగే మంచినీళ్ళు అది కూడా పెట్టారు. లైన్లో కూడా తొందరగా పంపిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇదే నేపథ్యంలో మనకి మెడికల్ కిట్లు కానీ పోలీసు వారు కానీ చాలా సహకరిస్తున్నారు అందరికీ. దేవస్థానం వారు మంచి ఏర్పాట్లు చేశారు, కానీ దర్శనానికి కొంచెం స్పీడ్గా వెళ్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఈ లైన్లో ఫోర్స్ అంతా కూడా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కానీ ఆ ఇబ్బందిని అంతా కూడా వాళ్ళు సరి చేసుకొస్తున్నారండి. ఎక్కడికక్కడ అన్నీ బాగున్నాయండి. ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయంటూ ఓవైపు భవానీలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వీళ్లతో పాటు వెనకాల ఉన్న భవానీలను కూడా ఒకసారి మనం గమనిస్తే వాళ్ళు కూడా ఎప్పటి నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మవారి దర్శనం ఒక్కసారి కల్పిస్తే చాలు అంటూ కూడా వాళ్ళు దాదాపు 5-6 గంటల నుంచి కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనార్థం క్యూ లైన్లన్నింటినీ కూడా వదులుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆఖరి రోజు కావడంతో విజయదశమి పండుగ, దసరా పండుగని పురస్కరించుకుంటూ కూడా భక్తులతో పాటు భవానీలే ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో ఎర్ర రంగు మాత్రమే కనపడుతూ ఉంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు, అయితే ఆ కలర్ దుస్తులనే వేసుకుంటూ కూడా భక్తులందరూ కూడా వస్తున్నారు. అన్నగారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉయ్యూరు నుంచి వచ్చాం. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. గవర్నమెంట్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది ఈ అమ్మవారి దర్శన నిమిత్తం. చాలా బాగుంది. చూడొచ్చు ఒక్కసారి భవానీలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ కూడా ఎంతసేపు అమ్మవారికి ఇప్పుడు నైవేద్యం వెళ్తుంది కాబట్టి నైవేద్యం తర్వాత భక్తులందరినీ కూడా దర్శనానికి వదిలే పరిస్థితి కనపడతా ఉంది. క్యూ లైన్లు అన్నీ కూడా దాదాపు నిండిపోయిన పరిస్థితి. సాయంత్రం వరకు కూడా అమ్మవారి దర్శనం, తెప్పోత్సవం కార్యక్రమం ఇవాళ లేని కారణంగా, ఏదైతే నదిలో యాత్ర లేని కారణంగా అయితే కనుక తెప్పోత్సవం ఏదైతే హంసవాహనం మీదనే అమ్మవారికి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో దాని ముందు వరకే అమ్మవారి దర్శనాలు కూడా జరుగుతూ ఉంటాయి. తర్వాత కూడా భవానీలు ఎవరైనా అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటే కూడా వెళుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలను కల్పిస్తూ కూడా ఇటు పాలు, మజ్జిగ, మంచినీరు అన్నీ కూడా అందిస్తూ ఉన్నారంటూ కూడా భవానీలు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ మాత్రమే కాదు, రేపు కూడా అధికంగా భవానీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భవానీలకి సంబంధించి కూడా ఎవరైతే ఇరుములతో వస్తారో వాళ్ళందరినీ కూడా ఇటువైపు విఐపి మార్గంలో కూడా వాళ్ళు ఎక్కడెక్కడో నుంచి నడుచుకుంటూ వచ్చి పాదాల మీద అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనైతే విఐపి మార్గంలో కూడా పంపిస్తామంటూ కూడా ముందు నుంచే చెప్తూ ఉన్నారు. క్యూ లైన్లలో అన్నింటిలో కూడా వాళ్ళకి ఫ్రీ మార్గమే ఉంటుంది అని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.